విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. చదువుకోవలసిన దానివి, ఎంతో వృద్ధిలోకి రావలసిన దానివి, రేపు ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని పరిపాలించవలసిన దానివి. చదువు సంధ్యలు ఆటపాటలతో హాయిగా ఎంజాయ్ చేయవలసిన కాలాన్ని అనవసరమైన ఆలోచనలతో వృధా చేసుకోవద్దు. నా కళ్ళలోకి సూటిగా చూసి చెప్పు. నా తల్లిదండ్రుల చావుకు కారకులై దాదాపు నన్ను అనాథని చేసిన వాళ్ల గురించి ఆలోచించడం అనవసరపు ఆలోచన? కన్న కొడుకు కట్టుకున్న భార్య కళ్ల ముందే తిరుగాడుతున్నా ఒంటరి మూడులాగా మావయ్య ఒక్కడే లోపల కుమిలిపోతున్నాడే. తను భార్య బిడ్డలతో కలిసి ఉండేలా చేయాలనుకోవడం అనవసరపు ఆలోచన? నువ్వు రోజీ అనే ఆ మనిషి నిన్ను వ్యక్తిగతంగా, వ్యాపారపరంగా, కుటుంబపరంగా ఎన్నిసార్లు దెబ్బతీసినా కేవలం ఆ ఇంటితో ఉన్న బంధుత్వం తెగిపోకూడదన్న కారణంగానే కదా భూమాతలాగా అన్ని బాధలు సహిస్తున్నావు. వినోద్ని ప్రేమగా దగ్గరికి తీసుకోవాలని, అతను నిన్ను నాన్నమ్మ అని నోరారా పిలిస్తే వినాలనే కదా ఎన్నో ఏళ్లు బట్టి తప్పించిపోతున్నావు. దేవుడి గదిలో దీపపు సమ్మెలా నువ్వు కళకళ్లాడితే చూడాలనుకోవడం కూడా అనవసరపు ఆలోచనేనా? అమ్మా సంధ్య, అమ్మమ్మా, పిడికడంత గుండెలో ఎన్ని ఆలోచనలు మోస్తున్నావు తల్లి. ఆ ఆలోచనలకు ఒక సార్థకత కల్పించే అవకాశం ఇన్నాళ్లకు దొరికిందమ్మమ్మా. ఆ తల్లి కూతుళ్ళిద్దరూ తమ ఆశలన్నీ వినోద్ మీదే పెట్టుకుని బతుకుతున్నారు. అతన్ని నా దారిలోకి తెచ్చుకుంటాను. ఆ కుటుంబానికి బుద్ధొచ్చేలా చేస్తాను. అంతటితో ఆగిపోకుండా ఆ ఇంటిని ఈ ఇంటిని కలిపే ప్రయత్నం చేస్తానమ్మమ్మా. అందుకో నీ సాయం కావాలి. ఇంత పెద్ద భారాన్ని నువ్వు మొయ్యగలవా తల్లి? నీ తోడుంటే ఈ ప్రపంచాన్నే జయిస్తానమ్మమ్మా. నాకా నమ్మకం ఉంది. నువ్వు చేయాలనుకుంటున్న మంచి పనిని ఆశీర్వదించగలిగినవాడు ఆ దేవుడొక్కడేనమ్మా సంధ్య. కనిపించని దేవుడు కాదమ్మమ్మా, కనిపించే నువ్వే నా ఇన్స్పిరేషన్, సర్వం. అయితే ఇక్కడో చిన్న లిటికేషన్ ఉంది. ఈ విషయం నీకు నాకు తప్ప దీపక్ మావయ్యకు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియడానికి వీల్లేదు. అలాగే అమ్మమ్మా. అదంత ఈజీ కాదు వినోద్. నేను అదే చెప్పాను గ్రాని. వాళ్ళు నా మాట వింటేనా మీ అమ్మమ్మ దగ్గరకు వచ్చి మీ మీద కంప్లైంట్ చేస్తాం, మీకు తగిన శాస్తి జరిపిస్తాం అంటూ చిందులేశారు. అయినా థర్డ్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన ఆడపిల్లల జోలికి నువ్వెందుకెళ్ళావు? అరే, కాలేజ్ అన్న తర్వాత అన్ని క్లాసెస్ వాళ్ళు వస్తుంటారు కదా. వచ్చే ప్రతి వాళ్ళు రిచ్ గా కనిపించాలని ట్రై చేస్తూ ఉంటారు. ఆ అమ్మాయి రిచ్ గానే కనిపించింది, కల్చర్ తెలుసుంటుంది కదా అని సరదాగా టీచ్ చేసాం. నాకేం తెలుసు ఇలా కాలేజీ విషయాలు పెద్దవాళ్ళ వరకు తీసుకెళ్తుందని. అయినా మేమేం పెద్దగా టీచ్ చేయలేదు గ్రాని. సరదాగా ఒక సినిమా పాట ప్లే చేస్తాం, దానికి తగ్గట్టు డాన్స్ చేయమన్నాం. తప్ప? ఇందులో తప్పే ఉంది. పనిలో పనిగా చిన్న క్లబ్ డాన్స్ లాంటిది కూడా ఏమని అడిగాం. తప్ప? క్లబ్ డాన్సెస్ అనేవి సినిమాలో చాలా కామన్ కదా, తప్పే ఉంది. పుస్తకాలు నెత్తి మీద పెట్టుకుని కోతిలాగా గెంతమన్నాం, అది తప్పేనా? నోనో. వాళ్ళు ఒకవేళ నిన్ను వచ్చి అడిగినా సరే నువ్వు ఇదే మాట మీద ఉండాలి. హలో, ఎవరు? చెప్పండి. అయిపోయిందా మీ కంప్లైంట్? ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి. ఆడపిల్లల్ని కనగానే సరిపోదు, వాళ్ళని అదుపులో పెట్టడం కూడా నేర్చుకోండి. మా అబ్బాయితో మీ అమ్మాయి చాలా టూ మచ్ గా బిహేవ్ చేస్తోందట. ఏంటండి దబాయిస్తున్నారు? అవును, మా అబ్బాయే మీ అమ్మాయిని అల్లరి చేశాడు. కాలేజీ పిల్లలన్న తర్వాత ఆటా పాట అల్లరి ఉండవా? ఆఫ్టర్ నెల జీతగాళ్ళు. మీకే అంత పౌరుషం ఉంటే కోట్లకు పడగలెత్తిన వాళ్ళం మాకెంత ఉండాలి పౌరుషం? కంప్లైంట్ ఇవ్వాలని మీకంత సరదాగా ఉంటే వెళ్ళి మీ దిక్కున చోటు చెప్పుకోండి. నువ్వేం వరీ కాకు వినోద్, వాళ్ళ కంప్లైంట్ తిరిగి వాళ్ళ మెడకే చుట్టుకునేలా చేస్తాను. రాణి, యు ఆర్ గ్రేట్.
హలో మిస్టర్ దీపక్. హలో మిస్సెస్ ఆండాళ్ళు, పనిలేని వాళ్ళని పనికిమాలిన వాళ్ళని విష్ చేయడం కన్నా మీకు వేరే పనేం లేదా? అదేమిటి మిసెస్ రోజీ? అదంతేలేండి. పనులంటే వారి దృష్టిలో ఇరుగు పొరుగు వారిని చూసి ఈర్ష్యపడ్డం, ప్రపంచంలో ఉన్న డబ్బంతా తమకే రావాలని ఆశపడ్డం, అవి తప్ప మరేం చేసినా పనికి మాలిన పనుల్లో ఫీల్ అవుతుంటారు. అత్తాల్లుళ్ళు భలే జోక్స్ వేసుకుంటారే. ఎంతైనా మీ అల్లుడు గడుసువారే. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా మిసెస్ ఆండాళ్ళు? అమ్మకి పడుచుదనం సింగారమైతే కొడుక్కి గడుసుదనం అలంకారమైంది. అంతకుమించి ఏమున్నాయి గొప్పగా చెప్పుకోవడానికి? హలో లక్ష్మీదేవి గారు. హలో మిస్సెస్ ఆండాళ్ళు. ఏమిటి మీ అత్తగారు చెణుకులేవో చెణుకుతుంది? నోరున్నందుకు ఏదో ఒకటి మాట్లాడాలిగా. నెమ్మదిగా. బేరర్ సార్, ఏం కావాలి సార్? కాసేపు ప్రశాంతంగా స్పెండ్ చేద్దామని క్లబ్కి వస్తుంటాం. ఆ కాస్త ప్రశాంతతను కూడా దక్కనివ్వకుండా కొందరు నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. అలా మాట్లాడే వాళ్ళకి అడక్కపోయినా పాప్కార్న్ ప్యాకెట్స్ తెచ్చిస్తూ ఉండు. అవి తింటూనైనా సైలెంట్గా ఉంటారు. బేరర్, వాట్ మేడం? మాటలు మాట్లాడే వాళ్ళతో పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు. చెత్త పనులు చేస్తూ తడిగుడ్డతో గొంతులు కోసే థర్డ్ క్లాస్ మనుషులు క్లబ్లోకి ఎంటర్ అవుతున్నారు. క్లబ్కున్న పరువు తీస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఏ మురిక్కాలో పక్కన టేబుల్స్ వేస్తూ ఉండండి. అమ్మా, నువ్వు రోజు క్లబ్కి వచ్చేది ఇలాంటి సూడో ఇంటెలెక్చువల్స్తో స్పెండ్ చేయడానికా? నీకు తెలీదు బాబు. ఆఫ్ నాలెడ్జీతో మాట్లాడుతూ ఫాల్స్ ప్రెస్టేజ్ మెయింటైన్ చేస్తూ ఇలాంటి వాళ్ళు క్రియేట్ చేసే హ్యూమర్ అంతా ఇంత కాదు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఫిలిం చూసినా ఎంత ఎంటర్టైన్మెంట్ దొరకదు. హే పరమేశ్వరా, చూసారా మనల్ని బఫూన్ల కింద జమకట్టి ఎలా మాట్లాడుతున్నారా ఆవిడ? బరితెగించిన వాళ్లకు సభ్యతా సంస్కారం గురించి ఏం తెలుస్తుంది? మిసెస్ రోజీ, హోల్డ్ యువర్ టంగ్. సభ్యత సంస్కారాలు మర్చిపోయి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నది మీరు. బంధుత్వం అనేది ఒకటి అడ్డొచ్చి ఆగిపోల్సొచ్చింది. లేకపోతే ఏం చేస్తావట? అదిగో ఆ హంబావమే మిమ్మల్ని. దీపక్, పెద్దవాళ్ళం మేం మాట్లాడుకుంటున్నాం కదా. ఆవిడ గారి మాటల్లో నాకేం పెద్దరికం కనిపించడం లేదు. అవును, నడవంత్రపు సిరితో నాటకాలు ఆడేవాళ్లకు పెద్దరికాలేం కనిపిస్తాయిలే. బిజినెస్ లో ఎలానూ దెబ్బతీలాక ఇలా వ్యక్తిగత నిందలకు పాల్పడుతున్నారు మీరు. ఆ పద్ధతి మానుకోవడం మంచిది. ఏ బిజినెస్ ని చూసుకుని విర్రవీగుతున్నావో ఆ బిజినెస్ లో కోలుకోలేని విధంగా దెబ్బ కొడతాను. అది నీ వల్ల కాదు. నా వల్లనే అవుతుందని త్వరలోనే మీకు తెలిసొచ్చేలా చేస్తాను. కలిసి కాలేజ్కి వెళ్దామంటే వద్దు, తనొక్కదాని వస్తానంది. తను వచ్చేంత వరకు లోపలికి వెళ్ళొద్దని ఆర్డర్ వేసింది. కాలేజ్ టైం అవుతున్నా ఇంకా రాకుండా ఏం చేస్తుందో. సంధ్య, షో, నేను పేదింటి అమ్మాయిని. చదువుకోవడానికి కొత్తగా ఈ ఊరొచ్చాను. ఏమిటి? షో, చెప్పేది వినవే. నీకు నాకు ఇంతకుముందు పరిచయం లేదు. దేనికిదంతా? బావ కోసం, మా బావ వినోద్ కోసం. ఇంతకీ వినోద్ ఎక్కడా? అదిగో అక్కడ. ఫస్ట్ ఇయర్ వాళ్ళని ర్యాగింగ్ చేసే పనిలో ఉన్నారు వాళ్ళు. నువ్వు మాత్రం దయచేసి వాళ్ళ కంట్లో పడకు. పాపం, నేను వెళ్ళి వాళ్ళ కంట్లో పడతానట. నువ్వు సైలెంట్ గా చూస్తూ ఉండు. వద్దు సంధ్య, నా మాట విను. నీ మాట విని నేను ఆగిపోతే సంధ్యను ఎలా అవుతాను? ఒరే చిన్న, ఇవేమీ కాదు గాని ఓ మంచి జోక్ చెప్పరా. జోకు చెప్పడం కాదు బాసు, ఏకంగా ఇటువైపే నడిచి వస్తుంది. ఎవర్రా? ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అనుకుంటా. ఓ పట్టు పడదామా? అందుకే కదరా ఇక్కడ ఉంది. నన్నేనా అండి? ఏ ఊరు మంది?
చీపురుపల్లి. చాటపరు కాదు. కాదండి, ఏ క్లాసు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ అండి. ఏ మీ ఊర్లో డిగ్రీ కాలేజీ లేదా? ఇంత దూరం వచ్చావు? ఇక్కడైతే చదువు బాగా చెప్తారని మా తాత నేను ఈ ఊరొచ్చామండి. మీ తాత కూడా డిగ్రీ ఫస్ట్ ఇయరేనా? లేదండి, ఆయన పెద్దగా చదువుకోలేదు. ఒరే చిన్న బాసు, చదువుకోని తాతయ్య తన మనవరాల్ని చదువుకోమని చెప్పడం నేరమా కాదా? చిన్న నేరం కాదు బాసు. 6/6-31/73 సెక్షన్ ప్రకారం క్షమించరాని నేరం. విన్నావు కదా? తమరి ఫ్రెండ్ గారు చెప్పింది కరెక్టే అయ్యుండొచ్చండి. చదువుకోవడం నేరవనే కుటుంబంలో పుట్టాను. చదువు రాని కారణంగా కష్టాల పాలైన కుటుంబంలో పెరిగాను. చదువుకోవడానికి అవకాశమే లేని కుటుంబంలో ఇంటర్ వరకు చదువుకున్నాను. అయితే నీకు పెళ్లి కాని అక్కయ్య, జులాగే తిరిగే తమ్ముడు, క్యాన్సర్తో బాధపడే తండ్రి, క్షయతో తగ్గే తల్లి ఉండాలే. ఈ వివరాలన్నీ మీకెలా తెలుసండి? ఈతక ముందర మాకు ఈస్ట్ ప్రకారంలో కళ ఒకటి వచ్చిందిలేండి. కలగా కరిగిపోయిన కుటుంబం మాది. తినటానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, చెట్టుకొకరుగా పుట్టకొకరుగా. యాదగిరి గుట్టకొకరుగా. యాదగిరిగుట్టలో మా కార్యక్రమం పొలం ఉన్న సంగతి మీకు తెలుసా అండి? అటువంటి అమూల్యమైన విషయాలు మీరు చెప్తేనే కదండి తెలిసేది. ఆ పొలం అమ్మేసి మా తాత నేను ఇక్కడికి వచ్చామండి. ఇంటికి ఉండడం ఎక్కడో పాపం. ఇక్కడికి దగ్గరలోనే ఉన్న మురికివాడలోనండి. అయ్యో పాపం, ఇంత అందమైన రూపం ఉన్న మీరు ఆఫ్టర్ ఆల్ ఒక మురికివాడలో ఉంటున్నారా? నథింగ్ డూయింగ్. ప్రస్తుతం ప్రిన్సిపల్ గారి గది ఖాళీగా ఉంది, అద్దె 10 రూపాయలే, అందులో చేరండి. ఏరా? ఆహా, ఎంత గొప్ప ఐడియా ఇచ్చావు బాసు. మరి కరెంటు ఛార్జీలు, వాటర్ ఛార్జీలండి? అవన్నీ ప్రిన్సిపల్ గారు కట్టుకుంటారు. మా తాతయ్యతో మాట్లాడి ఏ విషయం రేపు చెప్తానండి. ఇంకా తమరు దయచేయండి. వెళ్ళొస్తానండి. వెళ్ళొస్తానండి. బాసు, మనం ఆ అమ్మాయిని ఏడిపించామా, ఆ అమ్మాయి మనల్ని ఏడిపించిందా? అదే అర్థం కావడం లేదురా. గుడ్ మార్నింగ్ మేడం. కమాన్ మిస్టర్ గిరి, మీకోసమే కబురు పెడదాం అనుకుంటున్నాను, ఇంతలో మీరే వచ్చారు. థ్యాంక్ యూ. మిస్టర్ గిరి, కలలు అందరూ కంటుంటారు కదా? వాస్తవాలతో పోరాడి అలసిపోయే వాళ్ళకి కలలు కనటం ఒక్కటే కదా మేడం ఓదార్పు. ఆఫ్ కోర్స్. లైఫ్లో మీరెప్పుడైనా కలలు కన్నారా? చాలా. అందులో నిజమైనవన్నీ ఒక్కటే, మీ దగ్గర పనిచేయటం. మిగతావి కలల్లాగే ఉండిపోయాయి. నా విషయంలో అలా కాదు, అన్నీ నిజమయ్యాయి. ఒకే ఒక్కటి మాత్రం కలగానే మిగిలిపోయింది. ఏమిటి మేడం అది? మురికివాడలోంచి వచ్చిన లక్ష్మీదేవిని మళ్ళీ మురికివాడలో చూడాలనేది నా చిరకాలపు కల. ఆ కల నిజమయ్యే రోజు కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నాను. దాన్ని మీరు నిజం చేయాలి. మేడం, ఏ శక్తికి మించిన పని అప్పచెప్తున్నానా? లేదు మేడం, మీరు ఇంతకు ముందే ఈ పని నాకు అప్పచెప్పారు. ఏం ఆలోచించారు? శత్రువుల్ని దెబ్బతీయాల్సి వచ్చినప్పుడు సహజంగా అందరూ వాళ్ల బలాన్ని అంచనా వేస్తారు. కానీ నేను మాత్రం లక్ష్మీదేవి బలహీనతల్ని అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నాను. ఏ లక్ష్మీదేవి బలాన్ని ఎందుకు లెక్కలోకి తీసుకోలేదు మీరు? గెలుపు ఓటమి దైవాధీనాలనుకునేవాళ్లు తమ బలాన్ని మాత్రమే నమ్ముకుంటారు, ధర్మబద్ధంగా యుద్ధం చేస్తారు. వేరాజ్ ఎలాగైనా సరే గెలిచి తీరాలి అనుకునేవాళ్లు అవతలి వాళ్ల బలహీనతల మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. మహాభారత యుద్ధాన్ని కమర్షియల్ లైన్స్లో ఊహించండి మేడం. కార్పొరేట్ వారు ఎంతో రసవత్తరంగా కనిపిస్తుంది. అలాంటి పురాణాల మీద నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. నో ప్రాబ్లం. అలాంటి వాటిని ఆశాంతం చదువుకున్నవాణ్ణి, ఆకళింపు చేసుకున్నవాణ్ణి నేనున్నాను. నేను తయారు చేసిన ఆ ప్రపోజల్స్ ఒకసారి చూడండి. నచ్చితే ఆ లైన్స్లో వెళదాం, లేదంటే మీ గైడెన్స్లో ముందుకు ప్రొసీడ్ అవుతాను. అంతేగాని లక్ష్మీదేవిని మాత్రం వదిలేది లేదంటారు? ఎస్. ప్రస్తుతం లక్ష్మీదేవి కంపెనీని దెబ్బతీయడమే నా పని. ఆ పని కంప్లీట్ అయ్యేంత వరకు మరో పని గురించి ఆలోచించను. మిస్టర్ గిరి. మేడం,
మేడం మీరొచ్చి రాగానే ప్రమోషన్. థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనుకుంటాను. థ్యాంక్ యూ మేడం. యు మే గో నౌ. మేడం, నేనిందాకటి నుంచి లుకింగు, మీరు ఒకటే టెన్షన్ ఫీలింగు, సీరియస్గా ఎవరి కోసమో వెయిటింగు. సంజయ్ మొదటి రోజు కాలేజ్కి వెళ్ళింది కదా బేడి, ఇంతవరకు ఇంటికి రాలేదు. అలాంటప్పుడు కాలేజీకి వెళ్ళి లుకింగే బెటర్ కదా మేడం? ఒకవేళ నేను కాలేజీకి వెళితే, ఏమిటమ్మమ్మా నేనేమైనా చిన్నపిల్లని అనుకున్నావా, వెతుక్కుంటూ మరీ వచ్చావని సంజయ్ ఫీల్ అవుతుంది. ఇన్ దట్ కేస్ లోపలికొచ్చి హాల్లోనే వెయిటింగ్ బెటర్. అటూ ఇటూ కాకుండా ఇక్కడెందుకు స్టాండింగు? లోపలికి రండి మేడం. అసలే ఆ కాలేజీలో అల్లరిమూకలు ఎక్కువని తెలిసింది. ఆట పాట అల్లరి లేకపోతే స్టూడెంట్ లైఫ్ నథింగ్ మేడం. కరెక్టే బిడి, కానీ సంజయ్ చాలా సెన్సిటివ్. ఎన్నాళ్ళు అమెరికాలో ఉండొచ్చింది కాబట్టి ఇక్కడ వాతావరణం అంతగా తెలీదు. గబుక్కుని ఎవరైనా ఏదేనంటే నొచ్చుకుంటుంది. నో మేడం, సంజయ్ ఇజ్ ఎ బ్రేవ్ గర్ల్. తన అచ్చం మీరే. తన దగ్గర ఎవరైనా ఎక్స్ట్రాగా టాకింగ్ అనుకోండి, వెంటనే వాళ్ళకి ఫిట్టింగ్ రిప్లై గివింగ్. అబ్బాయిలు ఎవరైనా బ్యాడ్ గా బిహేవింగ్ అనుకోండి, వెంటనే వాళ్ళ కాలర్ క్యాచింగ్, లెఫ్ట్ అండ్ రైట్ గివింగ్. నేను చూశాను కదా చాలా సార్లు. బేబీ నాతో పాటు వెజిటబుల్ మార్కెట్ కి, సూపర్ బజార్ కి అప్పుడప్పుడు కమింగ్ కదా. అమ్మమ్మా